శివాయ. శివానంద లహరి రోజుకో శ్లోకంలో మనం 91 శ్లోకం గురించి నేర్చుకుంటున్నాం. ఈ శ్లోకంలో మొత్తం మనకు అవిద్య గురించి చెప్పారు ఆదిశంకరాచార్యుల వారు. ఈ అవిద్య అనేది మనిషిని ఎంతటి అంటే ఎలాంటి స్థితికి తీసుకొని వెళ్తుంది, అవిద్యను తొలగించుకుంటే ఎలాంటి స్థితి వస్తుంది అని చక్కగా మనకి వివరిస్తున్నారు. అసలు అవిద్య అంటే ఏమిటి? అవిద్య అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని అవిద్య అంటాము. ఆ అవిద్యను ఎలా తొలగించుకోవాలి అనేది రకరకాల మనుషులు రకరకాలుగా చెప్పారనమాట. అంటే మహానుభావులు వారి వారి అభిప్రాయాలను వెలుబుచ్చారు. ముందుగా ఆదిశంకరాచార్యుల వారు ఏం చెప్పారో తెలుసుకుందాం. ఏది అవిద్య అంటే ఏం చెప్తున్నారు? మానవుడి యొక్క అన్ని దుఃఖాలకు కారణం అవిద్య అని చెప్తారు మన యొక్క తత్వ విధులందరూ. అసలు అవిద్య అంటే ఏమిటి? దుఃఖానికి అది ఎలా కారణమవుతుంది? ఆ అవిద్యను ఆధ్యాత్మిక గురువులు ఎలా నిర్వచించారు అంటే, ఫస్ట్ ఆదిశంకరాచార్యుల వారి దగ్గర శిష్యులు ఉంటారు కదా, వాళ్ళల్లో ఒకళ్ళకి ఒక ప్రశ్న వచ్చిందంట మనస్సులోకి. వెంటనే గురువు గారిని అడుగుతున్నారు, ఏమని? గురువర్యా, నిద్రలో నేనెంతో ప్రశాంతత సుఖాన్ని అనుభవిస్తున్నాను, కానీ మెలకువలో అవన్నీ మాయమైపోతున్నాయి. అశాంతి దుఃఖము వచ్చి చేరుతున్నాయి. కారణం ఏంటి స్వామి? నాకు అస్సలు అర్థం కావడం లేదు అని ప్రశ్నించాడు. మనకు కూడా తప్పకుండా ఈ ప్రశ్నలన్నీ వస్తాయి, అవునా కదా? మనం నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగా సుఖంగా ఉంటాము, కానీ మెలకువ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ బాధలన్నీ గుర్తొచ్చి కలవరపడిపోతూ ఉంటాం. ఆ ప్రశ్ననే అడిగాడు ఆదిశంకరాచార్యుల శిష్యుడు ఒక ఆయన. దానికి ఆదిశంకరాచార్యుల వారు ఇలాగన్నారు, నాయన, నీవు మేలుకొని ఉన్నప్పుడు నీ యొక్క ఇంద్రియాలు కూడా అన్నీ మేలుకుంటాయి. వేటి కోసం వెంపర్లాడుతున్నాయో, ఆ ఇంద్రియాలు వేటి కోసం వెంపర్లాడుతున్నాయో దాన్నే అవిద్య అంటారు. నీవు అసంసారివైనా సంసారివి అనుకోవటం, దేనికి కర్తవి కాకపోయినా నేనే కర్తను అనుకోవటం చాలా జాగ్రత్తగా వినండి. అసంసారి అయ్యుండి కూడా సంసారిని నేను అన్న భావంలో ఉండటం, దేనికి కర్త కాకపోయినా నేనే కర్తను అనుకోవటము, భోక్తవు కాకపోయినా భోక్తని అనుకోవడము, నీవు ఆత్మస్వరూపంగా శాశ్వతుడైనా సరే శరీరానికి మాత్రమే పరిమితమై అశాశ్వతుడిని నేను అని భ్రమించటం, వీటిని అవిద్య అంటారు అని చెప్పారు. ఎంత చక్కగా అండి! ప్రతిరోజు మనం ఇవన్నీ అనుకునేవే. ఇవన్నీ అనుకునే వాటినే మనం ఇలా అనుకుంటున్నాం కాబట్టి మనం ప్రస్తుతం అవిద్యలో ఉన్నాం. వాటినే అవిద్య అంటారంట. నీవు మళ్ళీ మళ్ళీ పుట్టడానికి మరణించడానికి అవిద్యే కారణం అని శంకరులు ఉద్ఘాటించి మరీ చెప్పారంట. ఎంత చక్కని మాటలు చెప్పారండి! మన నిత్య జీవితంలో మనం ఏమేమైతే అనుకుంటుంటామో అవన్నీ చెప్పారు. ఇంకా చెప్తున్నారు ఏమని? ఆదిశంకరాచార్యుల వారు మనకు భగవద్గీతలో 18వ అధ్యాయంలో 65వ శ్లోకంలో ఒక చక్కటి మాటను చెప్పారు. ఏమని? మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే అని చెప్పారు. అంటే దీని అర్థం ఏంటి? ఓ అర్జున, నీవు నాయందే మనస్సును నిలుపు, నా భక్తుడివి అయిపో, నన్నే సేవించు, నాకే ప్రణమిల్లు. ఇలా చేయటం వల్ల నన్నే పొందగలవు. ఇది ప్రతిజ్ఞాపూర్వకంగా నేను చెప్తున్న మాట అని చెప్పాడు. సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు. ప్రతిజ్ఞ చేసి మరీ చెప్పాడు. ఏమని? భగవంతుడి యందే మనస్సుని నిలిపి భగవంతుడికే ప్రణమిల్లి భగవంతుడినే సేవ చేస్తూ ఉంటే మనం ఆయన్నే పొందుతామంట. ఎందుకు? ఇలా చేయటం వల్ల మన యొక్క అవిద్యను తొలగించుకుంటాము. మళ్ళీ ఇదే అధ్యాయంలో మనకు 73వ శ్లోకంలో కూడా ఇంకొక చక్కటి వివరణనిచ్చారు. అర్జునుడిచ్చాడు ఈసారి. ఏమని? నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాద్ మన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ
కరిష్యే వచనం తవ అని చెప్పారు. ఓ అచ్యుత, నీ కృప వల్లనే నాకు మోహం పూర్తిగా తొలగిపోయింది. నేను స్మృతిని పొందుతున్నాను. ఇప్పుడు సంశయరహితుణ్ణై ఉన్నాను. కనుక నీవిచ్చిన ఆజ్ఞను పూర్తిగా పాటిస్తాను అని చెప్పాడు. అంతకు ముందు ఏమైతే భగవానుడు చెప్పాడో అది ఈయన పాటించి అది విన్నందువల్ల మోహం తొలగిపోయిందంట. అంటే ఏంటి? అవిద్య తొలగిపోయింది. మంచి స్మృతిని పొందాడు. ఇంకా అతనుకున్న సంశయాలన్నీ పటాపంచలైపోయినాయంట. కనుక ఇప్పుడు నీ ఆజ్ఞను నేను శిరస వహిస్తాను అని చెప్తున్నారు. అంతేకాకుండా మనకి ఆదిశంకరాచార్యులు వారు బ్రహ్మ విద్య గురించి చెప్పారు. బ్రహ్మ విద్య అంటే ఏమిటి? బ్రహ్మ విద్య అంటే బ్రహ్మ విద్యనే ప్రస్థాన త్రయము అంటారు. ప్రస్థాన త్రయము అంటే త్రయము అంటే మూడు. ప్రస్థాన త్రయము అంటే భగవద్గీత, ఇంకా బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు. ఈ మూడిటిని ప్రస్థాన త్రయము అంటారు. వీటికి ఆదిశంకరాచార్యుల వారు వీటిని రచన చెయ్యలేదు, వీటికి భాష్యాన్ని రాశారు. చాలా గొప్పగా రాశారు. కాబట్టే ఈయన ఈ మూడిటికి భాష్యాన్ని రాశారు. కాబట్టే వీటిని బ్రహ్మ విద్యతో సమానం అని చెప్తున్నారు. ప్రస్థాన త్రయము అంటారు. ఇవి చదివినా కానీ మనలో ఉన్న అవిద్య తొలగిపోతుంది అట. ఈ పిల్లలు ఇలా అవిద్య మనలో నుంచి తొలగిపోతుంది అని చెప్తున్నారు. ఈ ప్రస్థాన త్రయాన్ని అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా పాటించండి. ఇంకా ఏం చెప్తున్నారు ఆయన? ఎప్పుడైతే స్వామి నీ స్వరూపం నా మనస్సులో నిలిచి ఉంటుందో అప్పుడు నాలో అవిద్య మొత్తం పటాపంచలైపోతుంది అని సింపుల్ గా 2 ముక్కల్లో చెప్పారు. ఇంకా మనకు ఇదే విషయాన్ని రామకృష్ణ పరమహంస గారు ఏమని వివరించారో ఒక్కసారి తెలుసుకుందాం. రామకృష్ణ గారి గురించి కూడా. ప్రాపంచిక మోహంలో పడేసి మనిషిని భగవంతుడికి దూరం చేసే గుణాలను కలిగించేదే అవిద్య అని మనకు రామకృష్ణ పరమహంస గారు చెప్పారు. దీన్నే ఏమంటారు? మహామాయ అంటారు అని వివరంగా రామకృష్ణ పరమహంస తన యొక్క ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పారు మనకు. ఆయన పరిభాషలో చెప్పాలంటే భక్తి, జ్ఞానం, దయ, ప్రేమ, వైరాగ్యం, విద్య లక్షణాలైతే భగవంతుడిపై విశ్వాసం లేకపోవటం, అజ్ఞానం, కాఠిన్యం, ప్రేమరాహిత్యం, భోగాశక్తి ఇవన్నీ అవిద్య స్వభావాలు. ఆయన ఆధ్యాత్మిక పరిభాషలో విద్య అంటే ఏం చెప్పారు? భక్తి, జ్ఞానం, దయ, ప్రేమ, వైరాగ్యం ఇవన్నీ విద్య యొక్క లక్షణాలు. ఇంకా అజ్ఞానం, కాఠిన్యం, ప్రేమరాహిత్యం, భోగాశక్తి ఇవన్నీ అవిద్య స్వభావాలు అని ఎంతో చక్కటి వివరణనిచ్చారు. అంటే విద్య కలిగిన వాళ్ళు ఎలాంటి లక్షణాలతో ఉంటారు, అవిద్యలో ఉన్న వాళ్ళు ఎలాంటి లక్షణాలతో ఉంటారు అని చక్కగా వివరించారు. మనిషి తన యొక్క సహజ స్వభావ ఆనందాన్ని కాదని సంసార దుఃఖాల్లో కూరుకుపోవడానికి ఈ విద్య చాలా రకాలుగా కారణమవుతుంది అని స్పష్టంగా చెప్పేశారు పరమహంస. నిజమే కదా? మన యొక్క ఈ సంసారంలో కష్ట సుఖాలన్నీ మనకు అవిద్యకు కారణమవుతున్నాయి. అదే ఆయన కూడా స్పష్టం చేశారు. ఇక ఈ అవిద్య గురించి రమణ మహర్షుల వారు ఏమన్నారో ఒక్కసారి అది కూడా తెలుసుకుందాం మనం. తాను దేహము అనుకోవడమే అవిద్య. ఈయన చాలా సింపుల్ గా చెప్పారు. మనం ప్రతిరోజు భగవద్గీతలో నేర్చుకుంటూనే ఉంటాము, మనం ఈ దేహం కాదు, మన లోపల ఉన్న ఆత్మే సత్యం అంటూ ఉంటాం. అదే రమణ మహర్షుల వారు నిరూపించారు. తాను దేహం అనుకోవడమే అవిద్య, ఆత్మ అని తెలుసుకోవడమే విద్య. ఎంత సింపుల్ గా చెప్పేశారండి. 2 ముక్కలు అంతే అయిపోయింది అని రమణ మహర్షి చెప్పారు. ఇంకా ఆయన ఏం చెప్పారు ఈజీగా అర్థం అవడానికి? కూలి కోసం బరువులు మోసే వ్యక్తి వాటిని దింపేసే స్థలం రాగానే సంతోషంగా ఎలాగైతే తన బరువును దించేసుకుంటాడో, మళ్ళీ అలా బరువును దించేసిన తర్వాత ఆ బరువుకేసి తిరిగైనా చూస్తాడా? అస్సలు చూడడు. ఎందుకు? ఇంతసేపు బరువు మోసాడు, మోయలేని బరువు మోసాడు, తన గమ్యం కోసం చూశాడు, ఆ బరువును దించుకున్నాడు. దించేసిన తర్వాత వెనక్కి కూడా తిరిగి చూడడంట. అలాగే జీవన్ముక్తుడికి ఈ శరీరం కూడా లగేజ్ లాంటిదంట. కూలివాడికి తాను మోసే బరువుపై నేను, నాది అనే భావం ఉండనట్టే
జీవన్ముక్తుడికి కూడా దేహంపై అభిమానం గాని మమకారం గాని ఉండవు. మానవ శరీరంతో జన్మ ఎత్తినందుకు, మనం ఎత్తాం కదా మానవ శరీరంతో జన్మని, ఇలాంటి జన్మ తీసుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడాను ఆత్మ జ్ఞానం పొందాలి. పొందాక శరీర భావాన్ని విడవాలి. నేను ఈ దేహం అనే భావాన్ని పూర్తిగా వదిలిపెట్టేసేయాలంట. అలా శరీర భావాన్ని విడవాలి. ఎలాగైతే మనం ఉదాహరణకి భోజనం అయ్యాక ఎంగిలి ఆకును అవతల పారేస్తాం, అవునా? కడిగి ఇంట్లో ఏమైనా పెట్టుకుంటామా? లేదు కదా. ఎంగిలి ఆకును అవతల పారేసినట్లు శరీర భావాన్ని తోసివేయాలే కాని ఇంకా దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉండడమే అవిద్య అని తేల్చి చెప్పేశారు రమణులు. ఎంత చక్కటి సింపుల్ గా మనకి రోజు వచ్చే ఉదాహరణలతో ఎంత అందంగా వివరించారో కదా. అలా ఈ ముగ్గురు మహర్షులు మనకు గొప్ప ఆ ఆధ్యాత్మిక విద్యను అందించారు. మనలో ఉన్న అవిద్యను తొలగించుకోవడానికి, ఇలాంటి విద్య వైపు దారి చూపడానికి మనకి ఎంతో చక్కని మార్గం చూపించారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమించే మాయే అవిద్య అంటున్నారు అందరూ అద్వైతులు. ఈ అద్వైతులందరూ చెప్పేది ఏంటి? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమింపజేస్తుందే మాయ, ఆ మాయనే అవిద్య అంటారు. తత్వజ్ఞానం గురించి తెలుసుకోకపోవడమే అవిద్య అని చెప్తున్నారు. ఇలా మనకు చాలా రకాలు, చాలా మంది ఈ అవిద్య పైన ఎన్నో రకాలుగా వ్యాఖ్యానం చేశారు. వాటిలో ఇంకొన్ని ఉదాహరణలు ఏంటంటే, విశిష్టాద్వైతులు ఏం చెప్పారు? ఆయన క్షణికమైన వాటిని శాశ్వతం అని తలుచుకోవడమే అవిద్య అని చెప్పారు. ఇంకా బౌద్ధ మతంలో ఉన్న గురువులు ఏం చెప్పారు? అనిత్యం, అశుచి, దుఃఖం, అనాత్మలను నిత్యం, శుచి, సుఖం, ఆత్మ అనుకోవటం అవిద్య. ఏవైతే మనం ఇవి కాదు అనుకోవడాన్నే ఇదే నిజము అంటే, ఇప్పుడు మనం చెప్పాం కదా, ఈ శరీరం మనము అనుకుంటున్నాం కానీ ఈ శరీరం మనం కాదు, దాన్నే అవిద్య అని పతంజలి వారు యోగ సూత్రాల్లో కూడా రాశారంట చక్కగా. క్లుప్తంగా ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, క్లుప్తంగా చెప్పాలంటే, చీకట్లో తాడును చూసి పాము అనుకొని భయపడినట్లు ఈ అశాశ్వతమైన ప్రపంచాన్ని శాశ్వతం అని భ్రమింపచేసేదే అవిద్య అని ఈ అద్వైతులు అందరూ చెప్తున్నారు. విశేషంగా అవిద్య గురించి మనం కూడా ఈ రోజు ఈ అవిద్య గురించి తెలుసుకోవటం నిజంగా ఆదిశంకరాచార్యుల వారు మనకు కల్పించిన కృప. ఈ శ్లోకం ద్వారా చాలా ముఖ్యమైన శ్లోకం ఇది. మన జీవన పోరాటంలో జరుగుతున్న ప్రస్థాన త్రయం ఆయన రాశారు కదా, ప్రస్థాన త్రయం. మన జీవితంలో మనం వీటితో పోరాడుతూ అవిద్యను నశింపచేసుకొని విద్య వైపుకి మనం కూడా అడుగులు వేద్దాం. ఆదిశంకరాచార్యులు వారిలాగా శివుడి యొక్క స్వస్వరూపాన్ని మనసులో నిలబెట్టుకొని, మన ఆత్మ యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకొని విద్య వైపు అడుగులు వేద్దాం. ఓం నమః శివాయ.